హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ రోజు మన తెలంగాణ ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన హెడ్డింగ్స్ని ఒకసారి చూద్దాం. ఈ రోజు ఏమున్నాయి హెడ్డింగ్స్ అని అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు కనుక మనం చూసుకుంటే మెయిన్ హెడ్డింగ్స్లో విధ్వంస వరద అని చెప్పేసి ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రజ్యోతిలో వచ్చేసి ఇక్కడ ఎకరాకు 10,000 నిన్న జరిగినటువంటి వర్ష బిభత్సగానికి ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎకరాకు 10,000 అని మెయిన్ హెడ్డింగ్స్లో ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణకు వచ్చేసరికి సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత అనేటువంటి మెయిన్ హెడ్డింగ్ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలకు వచ్చేసరికి పంట నష్టం కింద ఎకరాకు 10,000 అనేటువంటి మెయిన్ హెడ్డింగ్స్, ఈ 4 దినపత్రికల్లో ఇవి మెయిన్ హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది. మరొకసారి మనం ఇంకా పూర్తిగా చూసుకుంటే ఇక్కడ ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు, చెరువులకు గండ్లు, తెగిన కాలువలతో 3 జిల్లాలకు కాకవికలం, కుప్పకూలిన 100 ఇండ్లు, తెగిన రహదారులు, వరద గుప్పిట్లోనే ఖమ్మం, వరంగల్ జిల్లాలు. మరి ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఎక్కువ ఖమ్మం జిల్లా పూర్తిగా జలమయంలోనే ఉన్నది. ఖమ్మం పట్టణం కూడా విపరీతమైన వరదల్లోనే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త మనకి ఇచ్చారు. ఇక్కడ మనం ఫోటోలో కనుక చూసుకుంటే మొత్తం బ్రిడ్జీలు, రోడ్లు, చైన్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. నిన్న మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పరామర్శ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దానికోసమని ఆ వార్త మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సాయానికి వెనుకాడడం అనేటువంటి వార్త కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే నిన్న బాధితులతోటి మాట్లాడారు, ఎటువంటి సాయమైనా ప్రభుత్వం చేయడానికి ముందుంది, సాయం చేయడానికి మేము అసలు వెనుకాడడం అనేటువంటి మాట మనకు ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రజ్యోతికి వచ్చేసి చూస్తే నష్టం అంచనా 5,438 కోట్లు. నిన్న జరిగినటువంటి ఆ భారీ వర్షాలకు జరిగినటువంటి నష్టం. రోడ్లు, భవనాల శాఖకు 2,362 కోట్లు, 32 జిల్లాల్లో 84 చోట్ల తెగిపోయిన రోడ్లు. మున్సిపల్ శాఖ పరిధిలో 1,150 కోట్లు, 4,15,000 ఎకరాల పంట నష్టం, విలువ 415 కోట్లు. సాగునీటి పారుదల శాఖ పరిధిలో 6,290 కోట్ల నష్టం. అంటే ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టమైనటువంటి ఒక విలువను అంచనా కూడా వేయడం జరిగింది. పూర్తిగా చూసుకుంటే 5,438 కోట్ల రూపాయల ఏవైతే రోడ్లు కానీ, పంట నష్టం కానీ, ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాలువలు కానీ, చెరువులు కానీ, గన్లు కానీ అట్లాంటి వాటికి ఒక విలువను పెట్టి అది నష్టం ఇంత జరిగింది అనేటువంటి వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కన్నీరు మున్నీరే, ఊర్లలోకి వరద, ఇళ్లలో మోకాళ్ళలోతు బురద. అంటే మొన్న కురిసినటువంటి ఆ వర్షానికి ఖమ్మం పట్టణంలో మొత్తం ఎంత అంటే ఈ మెడలోతు బాగా వరద రావడంతో చాలామంది ఇళ్లలో ఉండేటువంటి వస్తువులు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి. కన్నీరు మున్నీరు అనేటువంటి ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా నమస్తే తెలంగాణలో సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత, వరద నిర్వహణలో సర్కార్ వైఫల్యం, బాధితుల తీవ్ర ఆగ్రహం, పూలపల్లిలో రేవంత్కు నిరసన సేగ, మంత్రులకు ముచ్చెమటలు, వరద నష్టం 5,320 కోట్లు, 275 చోట్ల గండ్లు, నిలిచిపోయిన రాకపోకలు, ప్రభుత్వ సహాయం చర్యలపై విమర్శలు, కానరాని రెస్క్యూ టీంలు, పొంచి ఉన్న మరో అల్పపీడనం, రాష్ట్రంలో 5 రోజుల వర్షాలు. మరి ఇది చూసుకుంటే నమస్తే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వ అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంచెం విమర్శాత్మకంగా నమస్తే తెలంగాణలో న్యూస్ ఉంటుంది. ఏంటి కరెక్టే, అది కూడా కరెక్టే. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కూడా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి తెలంగాణ వ్యాప్తంగా ఉండాలి. కానీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ పట్టణాలకే కేటాయించడం జరిగింది. అది ఇప్పుడు వరంగల్ లాంటి నగరానికి కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరానికి కావచ్చు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా విపత్తులు జరిగినప్పుడు వీటికి అనేటువంటి ఒక సపరేట్ ఒక వింగ్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సహాయక చర్యలు వాళ్ళు అది వానని చూడరు, ఎండని చూడరు, ఎటువంటి విపత్తులు అయినా కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ ద్వారా అది ఎంత వరదైన గజ ఈతగాళ్ళతోటి సహా అంత ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. అలాంటి ట్రైనింగ్ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్రం మొత్తాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ విపత్తు జరిగినా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అనేది మొత్తం ఉండాలి. కానీ ఎందుకంటే నిన్న జరిగిన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఏదైతే వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతంలో ఓన్లీ పోలీసులను ఎంత ఉపయోగించుకుంటారు. ఆ ఒక పోలీసులో ఒక హెల్పింగ్ తప్పించి మిగతా వాళ్ళ హెల్పింగ్ లేదు. ఎందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఈ విపత్తుల కాడ వాళ్ళు సహాయం చేయడానికి వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఉండదు కదా. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలంటే పోలీసుల వల్ల కాదు కదా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఇట్లాంటి వరదల వల్ల కానీ, విపత్తుల వల్ల కానీ ఏ విధంగా హెల్పింగ్ చేయాలనేటువంటి ఒక శిక్షణ నైపుణ్యం డిజాస్టర్
డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి తెలంగాణ మొత్తంలో కూడా ఒక ఈ ఏదైతే ఈ మేనేజ్మెంట్ డిఎల్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఒక వింగ్ను మొత్తం తెలంగాణ మొత్తం ఏర్పాటు చేయాలి. తెలంగాణ నలుమూలల ఎక్కడ ఏ విపత్తు వచ్చిన క్షణాల్లో అంటే కొన్ని నిమిషాల్లో ఒక కనీసం గంట లోపు కూడా వాళ్ళు చేరుకునే విధంగా ఒక వింగ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకోసం అంటే మరి ఇది వాతావరణ ప్రాబ్లమా లేకపోతే ఈ కాలుష్యం ప్రాబ్లమా అర్థం కాదు. సంవత్సరానికి ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. పోయిన సంవత్సరం గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది, ఈ సంవత్సరం ఇప్పుడు కూడా జరిగింది. ఎప్పుడు జరిగినా కూడా ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి వాతావరణం ద్వారా వచ్చినటువంటి ఈ విపత్తులను ఎవరిని ఆపుకోవడం తరం కాదు, కానీ ప్రాణ నష్టాన్ని కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద ఉన్నత ధనవంతులకు ఏం కాదు, ఎందుకోసం అంటే వాళ్ళు ఎప్పుడున్న మిద్ద మీదనే ఉంటారు. కానీ ఎప్పుడు నష్టపోయేది మాత్రం అత్యధిక అట్టడుగు పేద బలహీన వర్గాలు మాత్రమే ఈ వరదల్లో మునిగిపోవడం, వాళ్ళ ఇల్లు మొత్తం కొట్టుకపోవడం, వాళ్ళ సామాను మొత్తం కొట్టుకపోవడం, వరదల్లో మొత్తం కొట్టుకపోవడం ఓన్లీ పేదవారికే ఇది జరగడం జరుగుతుంది. మరి వీరిని పట్టించుకునేటువంటి నాదుడే లేరు. ఇలాంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్పింగ్ చేసే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. దీనిపైన మీరు ఒక కమిటీ వేసి ఏ విధంగా దీన్ని ఏర్పాటు చేయాలనే దానిపైన నెక్స్ట్ ఇయర్ కనుక ఇలాంటి విపత్తులు జరిగితే క్షణాల్లో ఎంత వర్ష బీభత్సం వచ్చినా కూడా ఇలాంటి మేనేజ్మెంట్ అనేది క్షణాల్లో అక్కడ వాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఒక సిస్టమ్ని తయారు చేయవలసిందిగా మనం ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. సో ఇలాంటి న్యూస్ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇక మీరు వద్దు, మీ సహాయం వద్దు, లక్షల్లో నష్టపోతే ఇచ్చేది ముష్టి 10,000. ముగ్గురు మంత్రులు ఉన్నా ఒక్కరు పట్టించుకోలే. ఈతగాలను పెట్టుకొని మేమే బయటపడినాం. ప్రసంగాలు ప్రచారాలు కాదు, సాయమేది. రేవంత్ పర్యటనలో బాధితుల ప్రశ్నల వర్షం. ఓపెన్ టాప్ జీవుల్పులో పరామర్శ యాత్రకు సీఎం. ఆయన వెళ్లే రూట్లో చెత్త పారబోసి నిరసన. పలుచోట్ల రోడ్డెక్కిన బాధితులు, సర్కార్పై ఫైర్. అంటే ఇదే ఏదైతే హెల్పింగ్ చేసేటువంటి విధానంలో ఏదైతే లేట్ అయిందో ఆ లేట్ అయిన దానికి అక్కడ ప్రజలు ఏ విధంగా నిరసన తెలిపినటువంటి వార్తను మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్త మనం ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకుంటే ఇక్కడ పంట నష్టం కింద ఎకరాకు 10,000 బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను. ఎప్పుడైతే నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఇలాంటి విపత్తులు చాలా జరిగినాయి, పంట నష్టాలు కూడా చాలాసార్లు జరిగినాయి. కానీ పంట నష్టం కింద మా ప్రాంత ప్రజలకు మాత్రం ఎప్పుడు నష్టం కింద ఒక 10,000 5,000 వచ్చినటువంటి దాఖలాలు కూడా నేనైతే చూడలేదు. మరి ఇది వీళ్ళైతే ప్రభుత్వం అయితే ప్రకటించింది, ఇది ఎంతవరకు వాళ్ళకు పంట నష్టం కింద ఎకరానికి 10,000 ఇస్తుంది అనేటువంటిది మాత్రం రియాలిటీగా రైతుకు 10,000 ఎప్పుడు చేరుతాయి అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే దానికి ఒక మళ్ళీ సర్వే జరగాలి, ఆ వ్యవసాయ అధికారులు సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అకౌంట్లో 10,000 మరి వేస్తారా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ముందు మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఎకరాకు 10,000 అని అంటే ఆల్రెడీ అప్పటికే జరగాల్సిన నష్టం కొన్ని ఎకరాకు 30,000 40,000 పెట్టుబడి పెట్టి నష్టపోయే ఉంటారు రైతులు. ఇక ఆ 10,000 ఏం సరిపోతుంది రైతుకు కానీ. సో దానికి ఈ 10,000 అన్న కరెక్ట్ మరి రైతుకు చేరదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ సింబల్గానే ఎప్పటికీ ఉంటుంది. మరి మిగతా వార్తలు మనం చూసుకుంటే 2 రోజుల్లోనే అల్లకల్లోలం. మహబూబాద్ జిల్లా నరసింహలపేట వరద దాటికి పొలంలో వెలిసిన ఇసుక మేటలు. పొలంలో కూడా మొత్తం ఒక వాగులో ఏదైతే ఇసుక మేటలు వస్తాయో పొలాలలో కూడా ఆ విధంగా అంత దారుణమైన వరద మనకు రావడం జరిగింది. మరి మంత్రులంతా ముప్పు ప్రాంతాల్లోనే ఉన్నారు. 3 రోజులుగా బాధితులకు సహాయక చర్యలు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు, పరిస్థితులపై అంచనాలు. అన్ని ప్రభుత్వ శాఖలు కలుపుకొని ముందుకు. మరి మంత్రులు కూడా సహాయక చర్యలు ఇస్తూ ప్రజల్లోనే ఉన్నారని చెప్పేసి మనకు ఈ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి వెలుగులో ఇంకోటి, వ్యవసాయ అనుబంధ రంగాలకు 14,000 కోట్లతో 7 స్కీములు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. మరి వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా కొన్ని కొత్త రకం స్కీములు పెడుతూనే ఉంటారు, వేల కోట్లతోటి పెడుతూనే ఉంటారు. కానీ ప్రభుత్వాలకు విన్నవించుకునేది ఏంటంటే దయచేసి మీరు ఎన్ని స్కీములు పెట్టినా ప్రభుత్వాలు చేసేది ఏముండదు. మీరు ఒక్కటే చేయవలసింది రైతులు పండించేటువంటి పంటలకు దళారుల ఇన్వాల్వ్ లేకుండా అత్యధిక ధరకు కనుక మీరు కొనుక్కొని వాటిని మీరు తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుంది. అంతే తప్పించి మీరు ఎన్ని స్కీములు పెట్టినా మధ్యలో దళారుల వ్యవస్థ ఉన్నంత వరకు రైతులకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు. మరి ఇది ఈరోజు మనకు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మరి హెడ్లైన్స్ ఇక్కడ చూసుకుంటే నమస్తే తెలంగాణలో ఇంకా మీరు చూసుకుంటే సేమ్ ఇదే వరదకు సహాయం దానికి సంబంధించే వచ్చింది. ఇంకొకటి బుల్డోజర్ న్యాయం సరికాదు, నిందితుడైన ఇంటిని కూల్చేస్తారా, దోషిగా తేలినా అలా చేయకూడదు. మరి ఇక్కడ చూస్తే
యూపీ ఉత్తరప్రదేశ్లో యోగి సీఎం గారు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే రౌడీయిజం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటిని మొత్తం నేలమట్టం చేస్తారు. అయితే ఆ వ్యక్తి ఏదైతే దోషిగా తేలిండో, ఆ వ్యక్తి ఏదైతే క్రిమినల్ అని తేలిండో ఆ వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలి. కానీ వాళ్ళ ఇంటిని మీరు ఎట్లా, ఏ విధంగా నిందితుల ఇల్లులను కూలుస్తారు అనేటువంటి ఒక వాక్య సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించారని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. అదే కూడా మనకు నమస్తే తెలంగాణలో కూడా చిన్న క్లిప్పింగ్ పాయింట్, రేవంత్ తీరుపై సుప్రీం ఆహ్వానం, బుల్డోజర్ న్యాయంపై సుప్రీం ఫైర్ అనేటువంటి వాక్యం మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి స్తంభించిన రైల్వే ఏదైతే వరంగల్ మహబూబాద్ మధ్యలో ఇంటికన్నే దగ్గరలో ఏదైతే రైల్వే ట్రాక్ మొత్తం ఉందో ఆ రైల్వే ట్రాక్ కింద మట్టి మొత్తం కొట్టుకొని పోయింది. ఓన్లీ ఆ ట్రాక్కు సంబంధించిన మాత్రమే మిగిలి ఉన్నాయి. గత ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆ పనులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 2 రోజుల వరకు కూడా వరంగల్ నుంచి విజయవాడ, చెన్నై అటువైపు పోయేటువంటి రైళ్లను మొత్తం 400 పైచీలకు రైళ్లను మొత్తం రద్దు చేయడం జరిగింది. ఇంకా 2 రోజుల సమయం పడుతుంది ఆ రైళ్ల రాకపోకలను రన్నింగ్లోకి తీసుకురావడానికి. ఎందుకోసం అంటే అది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వరద వల్ల కూడా పనులు చేయడానికి కూడా కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్త మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు మెయిన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. మరి ఇలాంటి వార్తలు ఉండడం జరిగింది ఈరోజు. మీకు కనుక మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.